ప్రసాదం కూడా స్టార్ట్ చేద్దామా? ఏం ప్రసాదం పరిచయం చేస్తున్నారు? చిలకడ దుంపల గులాబ్ జామున్. వావ్, సూపర్ కదా! చిలకడ దుంపలతో గులాబ్ జామ్. బా, అసలు సూపర్ ఉంది వినడానికే. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా చిలకడ దుంపల గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దాం. చిలకడ దుంప గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు, పచ్చికోవా, మైదా పిండి, యాలకుల పొడి, వంట సోడా, పంచదార, కిస్మిస్, నూనె. చిలకడ దుంప గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మనం పాకం పెట్టేసుకుందాం. ఓకే, ఆయిల్ పెట్టినా పాకం? ఆయిల్ రెండు కావాల్సింది. ఆయిల్ వేద్దాం. పంచదారని చూడండి, వాటర్ కొంచెం చాలు. ఈ బౌల్లో మనం ఉడికించిన చిలకడ దుంప పైన అంతా పొట్టు తీసి చేసేసుకోవాలా? అప్పుడు మీరు అన్నారు కదా లాస్ట్ టైం గులాబ్ జాములు కూడా చేసుకోవచ్చు అని, ఇప్పుడు చేసి చూపిస్తున్నారు కదా? అవునవును. ఇందులో కోవా వేద్దాం. ఓకే, పచ్చికోవా. సో కొంచెం బైండింగ్ కోసం, బైండింగ్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, సాఫ్ట్ గా. మైదా. ఓకే, రెండు ఉన్నాయి కాబట్టి ఒక కప్ మైదా పడుతుంది. దుంప ఉంది, ఇది ఉంది కదా. అవునవును. పాలు గాని నీళ్లు గాని ఏదైనా వేసుకోవచ్చు. మనం వాటర్ ఇద్దామంటారా? వెయ్యనా? ఇది మెల్ట్ అయితే చాలమ్మా, పాకం రావాలా? ఏది? షుగర్ ఎక్కువ అవసరం లే, అంటే జస్ట్ మెల్ట్ అయిపోయింది కంప్లీట్ గా. చాలు. చాలా ఆపనా? సో ఒక చిలకడ దుంపకే రాదు కాబట్టి మనం కొంచెం మైదాను కోవా వేసాము. కోవా టేస్ట్ కోసము, మైదా బైండింగ్, ఐ మీన్ చక్కగా ప్రాపర్ గా వస్తుంది కదా, రౌండ్ ఉండలాగా. ఒక ప్లేట్ తీసుకుంటే చేసి పెట్టేసుకోవచ్చు. దీనిలో కొంచెం వంట సోడా. ఓకే, ఇది కూడా ఒకటి వేసి చూడాలమ్మా, నూనె కాగిన తర్వాత. అవసరం ఉంటే మైదా కలుపుకోవచ్చు. అంటే విడిపోకుండా వస్తుందా లేదా? నలిసి వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ప్లేట్ వీళ్ళు అన్ని చేసుకున్న తర్వాత ఒకేసారి వేపిద్దామే. ఎలాగో ఆయిల్ కూడా మనకు టైం పడుతుంది అమ్మ కాగటానికి. 5 నిమిషాలు. సో ఇంక మనం గులాబ్ జామున్స్ కి పిండి కలుపుకొని ఉండలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకున్నాం. కాకపోతే జామున్ పిండి వేరు. ఇప్పుడు మనం ఈ జామున్స్ కి ఏం చేసామంటే గనిసిగడ్డ, అంటే కొంతమంది గనిసిగడ్డ అంటారు, కొంతమంది ఏమో డిఫరెంట్ పేరుతో పిలుస్తూ ఉంటారు. అండ్ గనిసిగడ్డలు అంతా కూడా మనం ఉడకబెట్టి మ్యాష్ చేసేసుకుని, ఐ మీన్ స్కిన్ తీసేసి మ్యాష్ చేసేసుకొని దాంట్లో కొంచెం మైదా, కోవా, కొంచెం వంట సోడా కలిపి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఉండల్లా చేసుకుంటున్నాం అనమాట. సో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని ఉండలు కూడా చక్కగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఆ తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ముందుగానే మనం ఆయిల్ పెట్టేసుకున్నాము, పంచదార పాకం కూడా పెట్టేసుకున్నాం. దీనిలోనే కొంచెం ఇది కూడా వేసుకోవచ్చు. సో మరి ఈ ఉండలని ప్రిపేర్ చేసుకుందాం, వెయిట్ చేద్దామా? ఇది ఒక్కొక్క ఉండలో మనం కిస్మిస్ కూడా పెట్టేసుకుందాము. కిస్మిస్ లేదా లోపలమ్మ ఇలా పెడితే
ఇలా చేసే. సో అలా మనం కిస్మిస్ స్టఫ్ చేసి పెట్టుకోవచ్చు. అంటే కొంతమంది అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ పౌడర్స్ ఇవి కూడా స్టఫ్ చేస్తుంటారు కదా. కానీ ఈ జామున్స్ రౌండ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయొద్దు అంటారు. ఆ సాఫ్ట్నెస్ పోతుంది కాబట్టి చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. అప్పుడే జామున్స్ చాలా స్మూత్ గా వస్తాయి. ఇలా కూడా కోలగా చేస్తారు కొంతమంది. సో ఇంక ఇదే ప్రాసెస్ అన్ని ప్రిపేర్ చేసుకొని తర్వాత ఒకేసారి వేపించి పాకంలో వేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇలాగ జామున్లు అన్ని రెడీ చేసుకున్నాం కదా, వేసైనా నూనె కాగింది. ఓకే, బానే వస్తుంది కదా విడిపోకుండా. అదే చూడాలి. ఒకవేళ విడిపోయేట్టుగా ఉంటే కొంచెం మైదా పిండి మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది. విడాలి కదా. సో ఇవి కొంచెం సిమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. టైం బాగా పడుతుంది ఫ్రై అవ్వడానికి. నిదానంగా ఫ్రై. ఈ పాకంలో యాలకుల పొడి వేస్తాం. ఓకే, కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం. కలర్ఫుల్ గా ఉంటుంది. ఇది జస్ట్ వాటరీగా ఉంటే సరిపోతుంది కదమ్మా పాకం జామున్స్ కి. ఎక్కువ మళ్ళీ మనకి తీగ పాకాలు అసలు ఏ పాకాలు అవసరం కూడా లేదు. జస్ట్ పంచదార మెల్ట్ అయిపోతే చాలు. ఇలాచి కొంచెం ఇలాచి పొడి. దీనికి జల్లి గట్టిస్తా. మంచి గోల్డ్ కలర్ రావాలి కదా, గోల్డెన్ రంగు వచ్చిన తర్వాత తీసి దుంప వేసాం కాబట్టి కలర్ వెంటనే రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇందాక నేను ఎక్కువసేపు ఫ్రై అవ్వాలన్నాను కానీ మనం దుంప ఆల్రెడీ ఉడికిందే కదా, కాబట్టి ఎక్కువసేపు కూడా అవసరం ఉండదేమో కదా, క్విక్ గానే అయిపోతుంది. లేదు మామూలుగా అయితే మైదా పిండి కోవా వేసి చేసే గులాబ్ జాములు వెంటనే రంగు వచ్చేస్తాయి. ఇది రాదు దుంప ఉండేసరికి. బట్ కుక్ అవడం అయితే ఫాస్ట్ గానే అవుతుంది. లోపల ప్రాబ్లం లేదు, లోపలంతా ఉడికిపోతుంది, చక్కగా ఫ్రై అవుతుంది. అదేం ప్రాబ్లం లేదు. కలర్ తేడా వస్తుంది. నేను వచ్చేస్తుంది ఆల్మోస్ట్ కలర్ కూడా. తీసిద్దామమ్మా. పాకల్లో వేసిన తర్వాత కూడా రంగు మారుతుంది. అవును. సో ఒక 5 to 10 minutes మినిమం ఉండాలి కదమ్మా పాకంలో, అప్పుడే కొంచెం సాఫ్ట్ గా అయిపోతుంది. కలర్ కూడా మారుతుంది. పైన పాకం పోసుకొస్తాం. పట్టుకొని నేను పాకం పోస్తాను. చిలకడ దుంపల గులాబ్ జాములు రెడీ అయిపోయి ఇంకా ప్రసాదం పెట్టేమ్మా. తప్పకుండా. సో చూసారు కదండి, ఎంతో ఇంట్రెస్టింగ్ గా చాలా సింపుల్ ప్రాసెస్ లో చాలా వెరైటీగా చిలకడ దుంపల గులాబ్ జామ్స్ రెడీ అయిపోయాయి. మరి లేట్ చేయకుండా ప్రసాదం పెట్టేద్దామా. ఎస్, దేవుడి ప్రసాదం అయిపోయింది. ఇంక నా టర్న్ వచ్చింది. నేనైతే అస్సలు లేట్ చేయదలుచుకోవట్లేదు. వా, సాఫ్ట్ గా వెళ్ళిపోతుందో స్పూన్. కోవా కూడా వేసాం కదా, చాలా బాగుంది. అమృతం పక్కన దీన్నో పక్కన పెడితే ఇదే బాగుంటది అనిపిస్తుంది. చాలా బాగుంది. చిలకడ దుంప టేస్ట్, కోవా, మళ్ళీ మైదా అంత సాఫ్ట్ గా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. జామున్స్ ఇంత వెరైటీగా ఇంత టేస్టీగా, అది ఇంకా ఈ పాకంలో నానితేనా ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. చెప్పలేము ఆ టేస్ట్ ని కూడా. చాలా బాగుంది. సో డెఫినెట్ గా చిలకడ దుంపల గులాబ్ జామ్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చిలకడ దుంపల గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం.
చిలకడ దుంప గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు, పచ్చికోవా, మైదాపిండి, యాలకుల పొడి, వంట సోడా, పంచదార, కిస్మిస్, నూనె. చిలకడ దుంప గులాబ్ జామ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేడెక్కనివ్వాలి. అలాగే మరొక స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని పంచదార వేసి నీళ్లు పోసి మెల్ట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దానిలో ఉడికించిన చిలకడ దుంప తీసుకుని మ్యాష్ చేసుకుని పచ్చికోవా, మైదా పిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా ప్రిపేర్ చేసుకుంటూ ఉండల మధ్యలో కిస్మిస్లు పెట్టుకుని వేడెక్కిన నూనెలో వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పంచదార పాకంలో యాలకుల పొడి వేసి వేయించిన జామున్లను పాకంలో వేయాలి. ఆ తర్వాత నైవేద్య పాత్రలోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిలకడ దుంపల గులాబ్ జామ్ రెడీ.